నిన్న చెన్నైలో డీలిమిటేషన్ని వ్యతిరేకించుకుంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి నేతృత్వంలో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశానికి ఏపీ నుంచి ఎవ్వరూ హాజరు కాలేదు. కానీ జనసేన పార్టీ నుంచి ఒక ఎంపీ హాజరయ్యారు అని చెప్పి నిన్న వార్తలు వచ్చినప్పుడు జనసేన పార్టీ మాకు ఇన్విటేషన్ వచ్చింది కానీ మా తరపున ఎంపీ ఎవరూ హాజరు కాలేదు, డీలిమిటేషన్ మీద మా అభిప్రాయాలు మాకున్నాయి, సాధికారిక వేదికల మీద మేము వాటిని వెల్లడి చేస్తాము అంటూ ఒక ప్రకటన విడుదలైంది. అయితే ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని రాసుకుంటూ వచ్చింది. జనసేన ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం శుక్రవారం రాత్రి 8:30 గంటలకి చెన్నైలో ల్యాండ్ అయ్యారని, 2 ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు అని, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులందరినీ ఏ హోటల్లో అయితే ఉంచారో అదే హోటల్కి జనసేన ఎంపీని వాళ్ళు తీసుకెళ్లారు అని ఫోటో సహా విడుదల చేసి ఉంది. వాళ్ళు రాసుకుంటూ వచ్చారు చూడండి ఏమని. ఆయనకు స్వాగతం. 2 DMK MPs P. Wilson and MM Abdullah received Tangella Srinivas at the Chennai airport with a bouquet when he landed from Delhi around 8:30 PM on Friday. He was taken to the ITC Grand Chola Hotel where leaders from several states had gathered for Saturday's meeting, seen as a rare show of opposition unity against the BJP's proposed delimitation process. Around midnight, top sources told the Indian Express Srinivas received a call informing him that Kalyan wanted him out. ఆ కార్యక్రమానికి వెళ్ళారట. అర్ధరాత్రి అప్పుడు ఉదయ్ శ్రీనివాస్కు ఫోన్ వచ్చిందట. వాళ్ళ పార్టీ అధినేత కళ్యాణ్ గారు అక్కడి నుంచి వచ్చేయమని చెప్పారు అని. Kalyan assured him that he would personally speak to Stalin and explain the abrupt departure. ఇలా అనుకోకుండా వచ్చేయడానికి కారణాలు నేను ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ఫోన్ చేసి మాట్లాడతాను అని కూడా జనసేన అధ్యక్షులు వారు చెప్పారట. బై సాటర్డే మార్నింగ్ శ్రీనివాస్ వాజ్ బ్యాక్ టు ద ఎయిర్పోర్ట్. ఏ సీట్ వాజ్ రిజర్వ్డ్ ఫర్ హిమ్ అట్ ద మీటింగ్. అంటే ఆ అఖిలపక్ష సమావేశంలో ఈ జనసేన ఎంపీ కోసం సీట్ కూడా రిజర్వ్ చేశారట. కానీ సాటర్డే ప్రొద్దున అనుకోకుండా రిటర్న్ వచ్చేశారట. ద డిఎంకే డిడ్ నాట్ అఫీషియలీ కమెంట్ ఆన్ హిజ్ ఎగ్జిట్, బట్ ఏ సీనియర్ పార్టీ లీడర్ సెడ్, వీ అండర్స్టాండ్ హౌ దీస్ థింగ్స్ వర్క్, స్టిల్ హీ కేమ్ ఆల్ ద వే హియర్, దట్ మీన్స్ సంథింగ్. అండ్ జనసేన పార్టీ కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్తో అఫీషియల్గానే స్పందించారట. ద జేఎస్పీ సెడ్ Srinivas had gone all the way to convey that the party would not be attending the meeting. But top sources said he had been asked to return because BJP had taken note of his presence in Chennai. అర్థమైందా? ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం జనసేన ఎంపీస్ కూడా రాత్రి దిగారంట. 2 DMK ఎంపీలు రిసీవ్ చేసుకున్నారు, హోటల్కి పిలుచుకెళ్లారు. ఆ విషయం బీజేపీకి చేరింది. కూటమిలో ఉన్న వాళ్ళు వెళ్తే మొత్తం ఎన్డీఏ కూటమికి ఇబ్బంది అవుతుంది అని జనసేన అధ్యక్షుడికి ఫోన్ చేశారు. తక్షణమే మీ ఎంపీని వెనక్కి పిలిపించమన్నారు. అర్ధరాత్రి ఎంపీకి ఫోన్ వచ్చింది, మీరు వచ్చేయండి నేను స్టాలిన్ గారితో మాట్లాడతాను అని జనసేన అధ్యక్షులు చెప్పారు. తర్వాత జనసేన అధ్యక్షులు స్టాలిన్ గారితో చెప్పి ఎందుకు రావాల్సి వచ్చిందో కూడా వివరించారట. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, నిజంగానే పవన్ కళ్యాణ్ గారు మీ ఎంపీని కనుక పంపించి ఉండింటే, మీ ఎంపీ కనుక ఈ సమావేశాలకు హాజరయ్యి ఉంటే హై అండ్ అప్రిసియేషన్స్కి మీరు 100% అర్హులయ్యేవాళ్ళండి. సరే, మీరు పొత్తులో ఉన్నారు, బీజేపీ పిలిపించింది, అంతవరకు పంపించాలని నిర్ణయమైన కానీ నిజంగానే సంతోషం. మీరు ఇంకా పొత్తులో ఉన్నారు కాబట్టి బీజేపీ వెనక్కి పిలిపిస్తే వచ్చేసారు. కానీ నిజంగానే హై అండ్ అప్రిసియేషన్స్ దక్కేటివి మీ ఎంపీని కనుక కంటిన్యూ చేయొచ్చుంటే మాత్రం. చూద్దాం ఏం జరుగుతుందో, వాట్ నెక్స్ట్.